హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో, ఇదొచ్చేసి ఉగాది వ్లాగ్ అండి. అంటే ఇది ఇంత లేట్‌గా ఎందుకు పెడుతున్నా అంటే చాలా చిన్నగుండు గదా! అని ఇంత లేట్‌గా పెడుతున్నాను అంతే. అండ్ ఇదొచ్చేసి ఉగాది అప్పటికి బాబు పుట్టి 4 డేస్ అనమాట. అదే రోజు మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. అప్పటికప్పుడు అలా అనుకోని చేశాను నేను. ఆ థీమ్ అనేది చాలా సింపుల్‌గా చేశాను. ఎందుకంటే ఓపిక లేకుండే. బట్ ఫస్ట్ తను పుట్టిన తర్వాత ఫస్ట్ పండగ థీమ్ లాగా చేయాలి అట్లొచ్చింది అని చేసిన. ఇంక సి సెక్షన్ కాబట్టికి మీరే ఆలోచించండి. ఆపరేషన్ ఫుడ్ ఎంత ఇబ్బంది ఉంటుందో. కానీ నేను చేయాలనుకొని చేశా. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకున్న అలా డ్రెస్ వేసి ఏమేమైతే మనకు ఉగాదికి అవసరమో చింతపండు, మామిడికాయలు, ఉప్పు, కారం అలా సింపుల్గా చేశాను. కాకపోతే చేసుకున్నా. అస్సలు చేయకుండా ఉండేదానికన్నా మనకున్న శక్తిలో, మనకున్న ఓపికలో, మనకున్న టాలెంట్‌లో ఏదో ఒకటి చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళు చేసుకున్నారు, మనం చేసుకోలేదనే ఫీలింగ్ కూడా రాకుండా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ. ఒకళ్ళకి ఇష్టం ఉంటది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు. నా విషయంకి వచ్చేసరికి నేను అనేదాన్ని ప్రతి అకేషన్‌ని, ప్రతి ఒక్క మినిట్‌ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటా. అండ్ దానికి నాకు సపోర్ట్ కూడా మా హస్బెండ్ కానీ, మా అత్తయ్య కానీ, మా మమ్మీ డాడీ కానీ సపోర్ట్ చేస్తారు. ఓకే చేసుకో అన్నట్టు అంటారు కాబట్టికి నేను చేయగలుగుతున్నాను. లేకపోతే వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా నేను ఒక్కదాన్నే చేసుకోవాలన్నా ఏం చేసుకోలేను. ఫోటోలు తీయలేను, ఆ థీమ్ అరేంజ్ చేయలేను, పిల్లగాన్ని చూసుకోలేను, ఫస్ట్ ఉన్న పాపని చూసుకోలేను. కాబట్టికి ఏదైనా ఒకటి చేస్తుర్రు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టికి మా ఫ్యామిలీకి, మా హస్బెండ్‌కి నచ్చిందే నేను చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎవరైనా నన్ను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కామెంట్ చేసినా ఐ డోంట్ కేర్. బికాస్ వీళ్ళకి ఇష్టమైన వీళ్ళు నేను ఇట్లా పెడుతుంటే, వీడియోలు తీస్తుంటే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టికి వాళ్ళు నన్ను ఏమనరు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ దట్టు ఇక్కడ పెట్టేది ఏం వల్గర్‌గా కానీ, బ్యాడ్‌గా కానీ మనం ఏం పెట్టట్లేం. జస్ట్ మేము చేసుకునే ఎలా అయినా నేను ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకోకపోయినా కూడా ఫొటోస్ దిగుతాము, ఈ వీడియోస్ తీసుకుంటాం. జస్ట్ నా మెమొరీని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇట్లా షేర్ చేసుకునే దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నా 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 ఫీలింగ్ ఇంకోలా కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఇలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల మన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ కూడా ఎక్కడికి వెళ్ళవు అనే ఒక ఉద్దేశం. అండ్ ఇవి అనేది మనకి మెమొరీస్ మన ఫోన్లో డిలీట్ అయినా లేదా మన ఫోన్ మెమొరీ ఎక్కువైనా కూడా చూసుకునేటప్పుడు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ లైఫ్కి చాలా అవసరం. మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు శాశ్వతం కాదు. ఇవి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ఎవ్రీ అకేషన్ని ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ ఒక్క మనిషితోటి మనం బాండింగ్